వరద నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వం మధ్యంతర నివేదిక ఇచ్చింది. వరదల వల్ల వివిధ రంగాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు 6,880 కోట్లు కేటాయించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. కృష్ణా నదిలో ప్రవాహాలు, ప్రకాశం బ్యారేజ్ డిజైన్ను పునఃపరిశీలించడంతో పాటు కరకట్టలను బలోపేతం చేయాలని స్పష్టం చేసింది. ప్రకాశం బ్యారేజ్ ఎగువన మరో ఆనకట్టను నిర్మించాల్సిన అవసరం ఉందని నివేదికలో పేర్కొన్నారు. ఆకస్మికంగా ముంచెత్తుతున్న వరదల కారణంగా విజయవాడలో పలు ప్రాంతాల్లో ముంపు బారిన పడుతున్న నేపథ్యంలో బుడమేరు డ్రైన్తో పాటు డైవర్షన్ కెనాల్లో ప్రవాహాలను పునఃపరిశీలించాలని వివరించింది. వరద నష్టానికి సంబంధించి మధ్యంతర నివేదికను కేంద్రానికి పంపింది. ఎన్టీఆర్ జిల్లాలో 7.04 లక్షల మంది వరద ప్రభావానికి గురయ్యారు. విజయవాడలోని 32 వార్డులతో పాటు 5 గ్రామాల ప్రజలు ముంపు బారిన పడ్డారు. కొన్ని ప్రాంతాల్లో 8 నుంచి 10 అడుగుల మేర నీరు నిలవడంతో పెద్ద ఎత్తున నివాసాలు, దుకాణాలు మునిగాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 2.37 లక్షల మంది రైతులకు సంబంధించిన 5.02 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. పెట్టుబడి రాయితీగా 341 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంటుందని కేంద్రానికి నివేదించారు. 226 పడవలు పాక్షికంగా, 217 పూర్తిగా దెబ్బతిన్నాయి. వానలకు 3,869 కిలోమీటర్ల ఆర్ఎండ్బి, 353 కిలోమీటర్ల పంచాయతీరాజ్ రోడ్లు దెబ్బతినగా 79 చోట్ల గండ్లు పడ్డాయి. 238 చోట్ల రోడ్లపైన నీరు పారింది. 114 చోట్ల చెరువులకు గండ్లు పడ్డాయి. 558 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి.